అగో హరిత ఏడుకోనవే? గంగక్క వచ్చినవా? ఎడుకో పోయినవని అన్నారు అందరూ. వచ్చిన హరిత రాత్రి ఇంటికి. ఎక్కడ పోయినావు? ఏమైంది మరి? చెప్పనే లేదు గంగక్క. నేను కలుద్దాం అనుకున్న ఇంటికి వచ్చి. అసలు ఏంది ప్రాబ్లము? ఎక్కడ పోయింది? ఎవరో కిడ్నాప్ చేసి అది ఇదని అన్నారు. మరి అంతా డూబేనా? కాదే అమ్మా, అదంతా నిజమే. ఇక అదంతా తర్వాత మాట్లాడుకుందాం మనం, కానీ మన ప్రేక్షకులతో మాట్లాడదామని వచ్చినా, నువ్వు కనబడేసరికి ఆగిన. ఎలా ఉన్నారు దోస్తులు? మేమైతే మస్తున్నాము. ఎందుకంటే నా కోసం మీరు చాలా మంది అడుగుతున్నారు, గంగకి ఏమవ్వదు, గంగ జాగ్రత్తగా వస్తుంది, గంగకి ఏమవ్వదని మంచి కామెంట్లు చేస్తున్నారు దోస్తులు. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. అవును దోస్తులు, చాలా మంది మంచిగా కామెంట్ చేస్తున్నారు. హరితక్క, శ్రీధర్కి గుణపాఠం చెప్పు అని నా కోసం కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్లో ప్రతి వీడియో చాలా బాగుంది, ప్రతి స్టోరీ చాలా చాలా బాగుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. గంగా నువ్వు సూపరు, గంగా నువ్వు లతకి సహాయం చెయ్యు, లతని కాపాడు అది అని చాలా మంది కామెంట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. మీరు ఇలాగే మన ఛానల్కి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తూ ఉండండి. వీడియో కూడా స్టోరీస్ గురించి కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ ఎన్నో రోజుల నుంచి ఉంది, అయితే మన ఛానల్ వెనకబడిపోతుందని కొంతమంది అంటున్నారు. కొన్ని కామెంట్లు అయితే సోదిలాగా ఉంది అని పెడుతున్నారు. అయినా కూడా మేము బాధపడట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలు ఎడిట్ చేయడానికి, స్టోరీ చేయడానికి ఎంత కష్టం అవుతుందో మాకు మాత్రమే తెలుసు. అందుకే ఎవరి మాట కూడా మేము పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు మన దోస్తులే, మన స్నేహితులే, మనకు సలహాలు ఇచ్చినట్టు కూడా అంటున్నారేమనుకొని ఊరుకుంటున్నాము. ఏం బాధ అనిపించట్లేదు మాకు. మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో ఒక సస్పెన్స్ ఉందండి, మీరు కనిపెట్టేస్తారా? చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారు, ఎవరు గుర్తిస్తారు అనేది మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే రాజా గంగక్కను వెతకడానికి వెళ్తాడు. గంగక్కను వెతికి ఇంటికి వచ్చే టైంలో ఒకటి జరుగుతుంది. అదేంటి అనేది మీరు కామెంట్ ద్వారా చెప్పాలి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి మీరు వీడియోలో కింద కామెంట్ చేస్తారో వాళ్ళ పేరు నెక్స్ట్ డే వీడియోలో మీ పేరుని మెన్షన్ చేస్తాం. మీరు ఏ విధంగా అయితే కామెంట్ చేశారో ఆ విధంగా మీ పేరుతో సహా మెన్షన్ చేసి మేము మీకు హాయ్ చెప్తాం, మీ పేరు చెప్తాం, మీ ఊరు చెప్తాం. వీళ్ళు చెప్పింది మీకు అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైతే ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీరు కొత్త సబ్స్క్రైబర్సా, మీరు కంటిన్యూగా చేసే సబ్స్క్రైబర్సా అనేది మాకు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లైక్లు వస్తేనే మళ్ళీ వీడియో మంచిగా వెళ్తుంది, అందరికి వెళ్తుంది. మళ్ళీ వీడియో తొందరగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాం. దోస్తులు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వీడియోలకు పదండి మరి. ఇంటింటి రామాయణం 109. సుధా, ఆ అమ్మాయికి బీపీ చూడు, ప్రెగ్నెంట్ ఉంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండు. మళ్ళీ నాకు చెప్తూ ఉండు ఎంత వచ్చింది ఏంటనేది, సరేనా? ఓకే డాక్టర్ గారు, చూస్తాను. ఈవిడ లేబర్ పేషెంట్ అమ్మా. ప్రియాంక మేడం వచ్చిన తర్వాత ఒకసారి చెకప్ చేయించాలి, ఓకేనా? నాకు ఇన్ఫార్మ్ చేయి మేడం రాగానే. సార్ ఓకే సార్, ఓకే. ఈ హాస్పిటల్ నడుస్తుంది సార్ వల్లనేనేమో. చాలా కేర్ తీసుకుంటాడు పేషెంట్లు అంటే. ఓ, ఈవిడ అప్పటి నుంచి ఎవరో అనుకుంటున్నా నేను. రాజు భార్య లత. ఈవిడకి మళ్ళీ ఏమైంది? హలో లత గారు, లత గారు. అయ్యో, స్పృహలో లేదా ఏంటి? అప్పటి నుంచి పడుకొని ఉంది. ఏమైంది సుధా? ఆమె పిలిస్తే పలకట్లేదు సార్, స్పృహలో లేనట్టున్నారు. అవునా? అవును సార్, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అమ్మా లత, ఏం కాలేదమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొంచెం బీపీ ఎక్కువైనట్టుంది, ఎందుకో టెన్షన్ పడ్డట్టుంది, అందుకే అలా బీపీ రేజ్ అయిపోయింది. ఏం పర్వాలేదు, గంటకు ఒకసారి బీపీ చెక్ చేస్తూ ఉండు. నీకు ఈరోజు ఇదే డ్యూటీ అప్పగిస్తున్నాను. ఈవిడకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నా దగ్గరికి రమ్మని చెప్పమ్మా. ఓకే సార్, చెప్తాను. అమ్మా, బాగా పెయిన్ వస్తుంది సిస్టర్. అమ్మ, భరించలేకపోతున్నాను సిస్టర్. కొంచెం ఓర్చుకోండి అమ్మా, ఏమనుకోకండి.
ప్రియాంక మేడం రాగానే మీకు చూడమని చెప్తాను. రాజా, మా ఆయన వచ్చారా? రాజా ఎక్కడ? రాజా కనిపించట్లేదేంటి? నాకేమైంది? లేదమ్మా, నీతో పాటు ఎవరు లేరు ఇక్కడ. నేను ఎవరు అడ్మిషన్ చేశారు? మా ఇంట్లో పని చేసే రాముడు నన్ను అడ్మిషన్ చేశాడమ్మా. మా ఆయన్ని కొంచెం పిలవరా? మా ఆయనకు ఫోన్ చేయండి. నాకు ఇలా పెయిన్స్ వస్తున్నాయని చెప్పండి. మా ఆయన ఎక్కడున్నా తొందరగా వచ్చేస్తారు. చేస్తానుండండి, మీ ఆయనకు కొద్దిగా ఓర్చుకోండి. సిస్టర్, నేను భరించలేకపోతున్నాను, బాగా నొప్పి వస్తుంది. మా ఆయనకు ఫోన్ చేయండి త్వరగా. డాక్టర్తో మాట్లాడతారు, కొంచెం చేయండి సిస్టర్ ప్లీజ్. అయ్యయ్యో, పెయిన్స్ వస్తున్నట్టున్నాయి. డాక్టర్ గారిని పిలుస్తాను ఉండండి, మరి మీ ఆయనకు కూడా కాల్ చేస్తాను. అమ్మా, బాగా నొప్పి వస్తుంది అమ్మా. రాజా ఫోను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. నా నంబర్ చూసి లిఫ్ట్ చేస్తాడా చేయడా? లిఫ్ట్ చేయి రాజా, లిఫ్ట్ చేయి. గంగా, నిన్ను తీసుకెళ్లి ఆ రూమ్ లో బంధించింది ఎవరు అసలు? నీకేమైనా తెలుసా? చూసావా నువ్వు ఎవరినైనా? లేదు రాజా, నాకేమీ తెలీదు. అసలు ఎలా వెళ్ళాను ఏంటనేది అసలు తెలీదు. మీకు ఓ విషయం చెప్దామని నేను హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాను రాజా. మార్గ మధ్యలో ఏమైందేమో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాను. అంతవరకే గుర్తుంది. మళ్ళీ తర్వాత ఏమైందనేది అసలు గుర్తులేదు. మెలకువయ్యి చూసేసరికి ఆ రూమ్ లో ఉన్నాను. ఏంటా విషయము? అదే రాజా, మీ ఇంట్లో పనిచేస్తున్న ఆవిడ మంచిది కాదు, లావణ్య. ఆ శ్రీధర్ గారితో ఫోన్ మాట్లాడుతూ లతకి ఏదైనా విషం కలిపి కడుపులో ఉన్న పిల్లలను చంపేస్తానని చెప్పి మాట్లాడుతుంది. అమ్మా, దొంగ సచ్చింది లావణ్య. ఇంత పనికి తెగించిందా? ఆ శ్రీధర్ గంటతో చేయగలిపి నా పిల్లంకి ఆనతలు పెట్టాలని చూస్తుందా? వాని సంగతి ఇప్పుడే చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. అవును రాజా, అంత ఈజీగా నువ్వు ఎవరిని నమ్మకు. ఇంట్లో ఎవరిని పనులను పెట్టకు, తీసే ఆమెను కూడా. అసలు ఏం అవసరం లేదు, నెమ్మదిగా నువ్వైనా చేసుకోవచ్చు. ఏదైనా అత్యవసరం ఉంటే నేను వచ్చి చేస్తాను, కానీ నువ్వు అసలు పనుల్లోనే పెట్టకు, తీసే ఆవిడ్ని. ఇప్పుడు కూడా చాలా సేపు అయింది గంగా, నిన్ను వెతుక్కుంటూ మార్నింగ్ వచ్చాను నేను బయటకి. ఇప్పుడు చీకటి అయిపోయింది. ఇంటి దగ్గర ఏంటో ఏమో పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందో లతకు ఫోన్ అన్నా చేసి మాట్లాడాలి. సరే రాజా, ఒక సైడ్ ఆపు, బండి ఆపి మాట్లాడు లతతోని. మాట్లాడిన తర్వాత నెమ్మదిగా అయినా వెళ్ళొచ్చు. ఇది ఎవరో ఏమో కొత్త నంబరు, 2-3 సార్లు వచ్చింది ఫోను. హలో హలో రాజా, నేను సుధని. నువ్వెందుకు చేసావు ఫోన్ నాకు? హలో రాజా, నేను చెప్పేది పూర్తిగా విను. లతకి పెయిన్స్ వచ్చాయి, హాస్పిటల్కి తీసుకొచ్చారు. అవునా? ఇప్పుడు పెయిన్స్ రావడం ఏంటి? ఇంకా టైం ఉంది కదా. ఏమో మరి, టెన్షన్ లో బీపీ ఎక్కువైపోయింది, పెయిన్స్ వస్తున్నాయని ఒక వ్యక్తి తీసుకొచ్చి అడ్మిషన్ చేశారు. మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి అంట. అయ్యో సుధా, జాగ్రత్తగా చూసుకోలే అతని. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను. 5-10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. చాలా జాగ్రత్తగా చూడు. సరే రాజా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానులే. అయ్యో, కంగారు పడకు రాజా. ఇప్పుడు పెయిన్స్ రావడం ఏంటి లతకి మరి? ఏమో గంగా, ఏం అర్థమైతలేదు. పెయిన్స్ వస్తున్నాయి అని అంటుంది ఏంటి సుధా? రాముడు అడ్మిషన్ చేశాడట. పద, మనం ఇప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదులే. పద వెళ్దాం హాస్పిటల్కి. పాపం రాజాకి అన్ని కష్టాలే. అందులో నేను కూడా కష్టపెట్టాను కదా. తెలిసి తెలియక ఏదో కష్టపెట్టాను, కానీ ఇక నుంచి రాజాకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. లత డెలివరీ సమయంలో నేను అన్ని దగ్గరుండి హెల్ప్ చేస్తాను. అప్పుడు లతకు రాజాకు నా మీదున్న కోపం, ద్వేషం, పగ అన్నీ పోతాయి. అప్పుడు అందరం మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు. రాకడా పోకడా రాజా వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి రాజా వాళ్ళు వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఏందిది పట్టపగలే కలలు కంటున్నట్టు ఏదో ఆలోచిస్తూ ఉంది దీర్ఘంగా. సుధా, ఏంటండి?
ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు, ఏదో దొంగతనం చేసినట్టు? నేను మీ దగ్గర ఏం దొంగతనం చేస్తానండి? నా ఇంట్లో నాకేంటి దొంగతనం? ఇదేంటి పొద్దు పొద్దున్నే మూడొచ్చినట్టుంది, దీనికి దగ్గరకు వస్తుంది ఏంది? నేను అర్జెంటు పని మీద నా ఖుషిని చూడడానికి నేను వెళ్తూ ఉంటే ఇదేంటి దగ్గరకు వస్తుంది? నా ప్లాన్ అంతా వేస్ట్ చేస్తుందా ఏంటి? ఈరోజు డ్యూటీకి వెళ్ళక ఇంటి దగ్గర ఉంటుందా ఏంటి? ఏమైందే అట్లా దగ్గరకు వచ్చేస్తున్నావు మొత్తం? ఏమీ లేదండి, నా మనసుకి చాలా హ్యాపీగా ఉంది, అందుకే ఈరోజు ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఏదైనా స్పెషల్ వండుకొని సెలబ్రేషన్ చేసుకుందామండి. అబ్బా దేవుడా! పని పాట మానేసి నీతో పాటు నేను ఇంటికాడని జలసా చేయను. నా సిగ్గు లేదా నీకు? సిగ్గు ఎవరిని చూసుకుంటే సంతోషపడుతుందో సంతోషాన్ని సెలబ్రేషన్ చేసుకుంటుందంట. సెలబ్రేషన్ చేసుకో, ఇంటి దగ్గర ఉండి ఒక్కదానో సెలబ్రేషన్ చేసుకో, నాకు పని లేదా? దరిద్రుడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. వీడు దరిద్రం మగపోడు నాకెక్కడి నుంచి దొరికిందో ఏమో. నా రాతనే మంచి లేదు, నా రాతలు మన్నవాడా. అమ్మా, మా ఆయన్ని పిలవండి, రాజాను పిలవండి, బాగా నొప్పి వస్తుంది నాకు. లత, కొద్ది ఓడ్చుకో, వస్తున్నాడు రాజా, దగ్గరలోనే ఉన్నాడు, డాక్టర్తో మాట్లాడతాడులే, నువ్వేం టెన్షన్ పడకు, కొద్ది ఓడ్చుకో. లత, గంగ వచ్చేవా? గంగ, రాజా ఏడి? ఏమైంది లత అసలు? మీరు వెళ్ళాక నేను చాలా సార్లు మీకు ఫోన్ ట్రై చేశానండి, మీ ఫోన్ కలవలేదు. నాకు బాగా కడుపు నొప్పి వచ్చేసింది. అయితే రాముడేమో బర్లకు గడ్డేయడానికి వచ్చాడు. నేను ఏడుస్తుంటే వినిపించి లోపలికి వచ్చి అయ్యో అమ్మ అట్లెందుకు, ఏమైందని అడిగాడు. అడిగి ఆటోకి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిషన్ చేశాడండి. మీకోసమే వెతుక్కుంటూ వచ్చాడండి రాముడు. అయ్యో లత, ఇంత పని జరిగిందా? నేను లేని టైంలోనే నీకు ఇంత బాధ కలిగిందా? అయ్యో రాజా, ఏం బాధపడకు నువ్వు. అయ్యో, ఎందుకు అంతగానో ఏడుస్తున్నావు రాజా? నువ్వు ఏమైందని లతకి ఇప్పుడు? ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి? నా చుట్టుముట్టే ఏంటి ఇన్ని కష్టాలు, ఒక్కటి కాకుంటే ఒక్కటి. అయ్యో దేవుడా. రాజా, నువ్వే ఇట్లా ధైర్యం విడిస్తే ఎలా చెప్పు? లత ఇంకా బాధపడుతుంది కదా, నిన్ను చూసి ఇంకా కృంగిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? హాస్పిటల్కి వచ్చి ఏం కాలేదని చెప్తుంది కదా ఆమె నర్సు. హలో మిస్టర్ రాజా, ఏమైంది? లతకి ఏమైంది డాక్టర్ గారు? ఇప్పుడు ఆరోగ్యం ఓకేనా? దిగులు పడేది ఏం లేదు బాబు, కొంచెం టెన్షన్ వల్ల ఆమెకు బీపీ ఎక్కువైపోయింది. ఎందుకు టెన్షన్ పడిందో ఏమో తెలియదు కానీ కొంచెం బీపీ రేజ్ అయింది. దానివల్ల టాబ్లెట్ రాసిచ్చాము, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 మంత్ ఉంది డెలివరీకి. చూసినావు లత, ఊరికే దిగులు పడితే టెన్షన్ పడతావు ఎందుకే నువ్వు? బీపీ తెచ్చుకున్నావు, ఉట్టిగా రాజుకు అనవసరంగా బాధ పెడతావు. అంతేనా డాక్టర్ గారు? ఏం కాదు కదా, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపోవచ్చు బాబు, ఇంకా 1 మంత్ ఉంది. మీరు మధ్య మధ్యలో వచ్చి చెకప్ చేసుకుంటూ ఉండండి, ఇంకా హాయిగా ఉండొచ్చు, పర్వాలేదు. ట్యాబ్లెట్ రాసిస్తాను, తీసుకొని వెళ్ళిపోండి. ఇంకో 1/2 అవర్ అలాగా రెస్ట్ తీసుకొని ఆమెను. టెన్షన్ పెట్టకండి మీరు కూడా. ట్యాబ్లెట్లు అయితే రాసిస్తాను, రా మరి. చూడు, ఇప్పటిదాకా దిగులు పడ్డాడు రాజా, ఇప్పుడు చూడు నవ్వు, ముఖంలో నవ్వు కనిపిస్తుంది. లత గురించి నా టెన్షన్ అంతా గంగా, నీ గురించి లత టెన్షన్ పడింది. నిన్ను వెతకడానికి వెళ్తున్నాను కూడా నేను చెప్పలేదు తెలుసా? అసలు ఎందుకు ఇది టెన్షన్ పడి బీపీ ఎక్కువ తెచ్చుకుందో అర్థమవుతలేదు నాకు. సరే, డాక్టర్ గారు టాబ్లెట్ రాసిస్తారంట, తీసుకొని వస్తాను, ఒక 1/2 అవర్లో వెళ్ళిపోదాం. హ్యాపీగా ఉండు, నీకేమన్నా కానిస్తాడా రాజా? అసలు నీకేదన్నా అయిందంటే రాజాకి అయినట్టుగా ఫీల్ అవుతాడు. అలాంటి భర్త దొరికినాక నువ్వెందుకే అంత టెన్షన్ తీసుకుంటావు? నేను కూడా ఎక్కడికి వెళ్ళిపోయానని? ఎక్కడికి వెళ్ళలేదు, నేను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? గంగగారు, మీరిద్దరిది చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్ అండి. చిన్నప్పటి నుంచి అలాగే ఒక్క విధంగానే ఉండడం అంటే చాలా రేర్గా జరుగుతుందండి. మీది చాలా మంచి ఫ్రెండ్షిప్. నువ్వు నువ్వు నిన్నెక్కడో చూసానే, సుధా కదా నువ్వు? అవునండి, నేనే సుధని. రాజా వాళ్ళు నన్ను పోషించి పెద్దగా చేసి పెళ్లి చేసిద్దామనుకున్న సుధనే, రాజాకి అన్యాయం చేద్దామనుకున్న సుధనేనండి. అయ్యా, ఎంత ముద్దుగా చెప్తున్నావు. మళ్ళీ వీళ్ళ పెళ్ళి కాకుండా అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ఎంత బాధ పెట్టావు, ఎంత మంచిగా తిరుగుతున్నావు మళ్ళా.
రాజా నాకు అంత మంచి లైఫ్ ఇద్దామని చూసిన రాజానే నేను అన్యాయం చేయాలని చూశాను. అలాంటి దానికి నాకు మంచిగా తగిన శిక్ష పడిందండి. దానికి ప్రాయశ్చిత్తంగా రాజాకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఇప్పుడైతే రాజా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నానండి. నాకు ఇలా ఏమీ లేదండి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి గంగా గారు. సరేలే పోనీ, ఇంకా మారినందుకు చాలా సంతోషం సుధా. అలాగే కలిసిమెలిసి ఉండండి. రాకడ పోకడ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో ఒక కుటుంబం లాగా ఉంటే మేము కూడా సంతోషపడతాం కదా. అలాంటి దురుద్దేశాలు ఏవైనా ఉంటే తీసేయు. వీళ్ళు ఇప్పటికే ఎన్నో కష్టాలు పడుతున్నారు. నా ఫ్రెండ్ లత బాగుండాలని ఎన్నో రకాలుగా నేను కూడా ఇబ్బందులు పాలవుతున్నాను. నా పిల్లల్ని నా భర్తని వదిలేసి నేను ఇగో ఇలా 4-5 రోజులు అవుతుంది. ఒక అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నాను నేను. ఇప్పటి నుంచి నా వల్ల వీళ్ళకి ఎలాంటి ఆపద జరగకుండా చూసుకుంటానండి. అస్సలు నేను వీళ్ళకి ఏ ఆపద తలపెట్టాలనే ప్రయత్నం అస్సలు చెయ్యను. వాళ్ళు నాకు ఒక అక్క బావలాగా చూసుకుంటాను. అంతేగాని ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదండి నాకు. ఇదంతా నమ్మొచ్చా? ప్రామిస్ అండి, అమ్మ తోడు నమ్మొచ్చండి. నేను ఎలాంటి తప్పు చేయను. ఇంకా లత, నీకున్న టెన్షన్లు అన్నీ పోయినట్టేనే. నువ్వు చిన్న విషయానికి టెన్షన్ పడ్డావు. రాజా నాకు కూడా ఏం కానివ్వకుండా చాలా నా గురించి వెతికి వెతికి ఎక్కడి నుంచి నన్ను ఇక్కడికి దాకా తీసుకొచ్చాడు చూడు. నీకు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు మేము. మార్గం మధ్యలో ఇగో సుధా ఫోన్ చేయడం వల్ల ఇంకా హడావుడిగా వచ్చేసాం తొందరగా. సరే మరి మీరు ఇంటికి వెళ్ళిపోతారా? కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారేమో కదా. నేను కూడా వెళ్తాను. మరి పిల్లలను చూడక 4 రోజులు అవుతుంది. మా ఆయన కూడా ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏమో. సరేనా, వెళ్ళమంటావా? అవునే, నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావో ఏమైందో అనే టెన్షన్ అయితే పడ్డానే గంగా. సరే మరి వెళ్ళు. మా ఆయనకు చెప్పి వెళ్ళు. డాక్టర్ దగ్గర ఉన్నారు కదా, ఆయనకు చెప్పి వెళ్ళు. మరి మేము వెళ్తాంలే. సరే, ఈ సుధతో కూడా జర జాగ్రత్తగా ఉండండి. మారినా అని చెప్తుంది కానీ ఏమో ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. సరే గంగా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇంటర్లో పాస్ అయినావు మంచి మార్కులతోని, ఇంకేంటి దావత్ లేదా బావా? ఏం దావతో ఏమోరా, ఏం అర్థమైతలేదు. లైఫ్ ఎటు పోతుందో ఏమో. ఇంటర్ అయితే పాస్ అయ్యాం, నెక్స్ట్ ఏం చేయాలనేదే కదా అర్థమైతలేదు. దావత్ గీవత్ చేసుకోవాలన్నా మనసు ప్రశాంతంగా ఉండాలి కదరా బావమరిది. అవుగాని నీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చరా? అయోమయంగా ఉందిరా. వాళ్ళ అమ్మకు బాగాలేదని మొన్నటిదాకా వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందని నిన్నటిదాకా ఏదో ఒక సాకు చెప్తూ తిరుగుతూ ఉంది. మరి నాకు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పుడే పెళ్ళని. కొన్ని రోజులు ఈ లైఫ్ ని ఇట్లా ఎంజాయ్ చేయాలరా. పెళ్లి చేసుకుంటే బర్రె మెడకు గుయ కలిగించుకున్నట్టు అవుతుంది కదా. అన్నిటికీ భలే ట్యాగ్ చేస్తావు మామా. కానీ నీ అదృష్టమే అదృష్టం మామా. మంచి అందమైన పోరిని పట్టావు. నేను వద్దంటే నా ఇంట పడుతుందిరా. నేను ఎక్కడ పట్టాను దాన్ని? నా ముఖానికి ఒక్క పోరి కూడా పడదు మామా. పట్టపగలు చూస్తే పశువులే వారిపోతాయి నీ పేస్ని. రాత్రిలో చూస్తే ఎక్కడ ఉన్నావో కూడా కనబడవు. అలాంటి పేస్ని ఎవర్రా ఇష్టపడతారు? ఏదో అంటున్నావు మామా, లోపల వినిపించట్లా. నీకు ఆ మాట వినిపించకపోయిందే మంచిదిరా. అగో మామా, నీ పోరు వస్తుంది. ఎంజాయ్. ఇంకా నేను పోతున్నా. అరే వెళ్ళిపోకురా, నన్ను సాగొడుతుందిరా అది. ఏంరా బాలు, ఎగ్జామ్ అయిపోయిన నుంచి కనిపిస్తలేవు, ఇంకా ఫోన్ చేస్తలేవు. అసలు ఏమనిపిస్తుందిరా నీకు? ఏం చేయమంటావే, ఈ ఇంట్లోనే ఉంటున్నా. ఇక నువ్వు కూడా కనిపిస్తలేవు కదా. నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులైనా ఉంటావు కదరా. నీతో మాట్లాడకుండా చూడకుండా ఉంటే నన్ను బ్రతకనిస్తావా? పీక వీసికి చంపేసేటట్టే ఉన్నావుగా. ఇంకా ఆపవే, ఎవరైనా చూస్తే పట్టపగలు సలసలాడుతున్నాం అనుకుంటారు. చేతి. అరే ఇంటర్ అయిపోయింది కదరా బాలు, మరి నెక్స్ట్ ఏంటిరా ప్లాను? పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేద్దామంటావా? డిగ్రీ కూడా కంప్లీట్ చేద్దామంటావా? ఊరేసుకోమంటావా? విషం తాగమంటావా అని అడిగినట్టుంది నీ మాట. అట్లాంటివేంద్రా, పెళ్ళంటే ఇష్టం లేదు, డిగ్రీ చేయడం కూడా ఇష్టం లేదా నీకు? అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి వీక్తున్నానే. అరే అరే బాలు, అట్లా వెళ్ళిపోతున్నావేంద్రా? ఒక్క నిమిషం ఆగురా, నీతో మాట్లాడాలి. మళ్ళొచ్చి మాట్లాడతా కానీ వెనకకి ఒకసారి చూసుకో. నా వెనకకేముంది
ఏమైందిరా అట్లా వారిపోతున్నావు? వామ్మో, మ్యాథ్స్ సార్, ఇదేంటి? ఈ ఊళ్ళోకి ఎందుకు వస్తున్నాడు? పెద్ద పులిని చూసినట్టు నన్ను చూసి భయపడతారేంద్రా మీరంతా?